మన ప్రభంజనం సుమనన్న ఎలిమినేట్ అయిపోయాడు. అంటే ఎలిమినేట్ అయిపోయినందుకు బాధపడాలా, లేదంటే హౌస్లో ఉండి ఏం చేయలేని అంటే టాస్క్లు సరిగ్గా ఆడలేకపోతున్నాడు, అది ఎందువల్లో ఎలానో. ఫస్ట్లో అయితే మిడిల్లో అయితే చేంజ్ చేసుకున్నాడు గేమ్ మొత్తాన్ని. బట్ ఉండగా ఎందుకో డల్ అయిపోతున్నాడు. అది ఫ్యామిలీ మీద హోమ్ సిక్ వచ్చా, ఇంటికి వెళ్ళిపోవాలనిపించా, లేకుంటే తను మైనస్ అనిపిస్తున్నాడో తెలియట్లేదు. సో కొన్ని వీటిలో తడబడుతున్నాడు. అసలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా సుమన్ అన్న ఉన్నాడా అనేలాగా అయిపోతుంది. సో దానివల్ల హౌస్లోంచి బయటకు వచ్చేయడమే బెటరు. కనీసం ఇన్ని వారాలు 14th వీక్, సో ఇన్ని వారాల వరకు ఉన్నాడు. సో టాప్ 5 వరకు వచ్చేలాగా వచ్చాడు. బట్ బై మిస్టేక్ జరిగింది. సో అది ఎందుకో ప్రాబ్లం అయింది, ఆయన ఆడలేకపోతున్నాడు సరిగా. సో వాట్ ఎవర్, సుమన్ శెట్టి అన్న వెల్కమ్, బయటకు వచ్చేసారు. సో హార్ట్లీ వెల్కమ్ సుమన్ శెట్టి అన్న. సో ఎందుకంటే నేను మీతో ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేశాను. సో అప్పుడే తెలుసు మీరేంటి, మీ క్యారెక్టర్ ఏంటి, మీ ప్రవర్తన ఏంటి, మీ మాట తీరు ఏంటి, మీ వ్యక్తిత్వం ఏంటి అని చెప్పి అప్పుడే తెలుసు నాకు. సో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో బట్ యాజ్ ఏ ఆడియన్గా, యాజ్ ఏ బిగ్ బాస్ వ్యూవర్గా మీ గురించి నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నా. గైస్, బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు మొత్తం మీద సుమన్ శెట్టి అన్న అంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం కూడా. ఎందుకు అంటే, సో జనరల్గా మనుషులకి ఎవరికైనా హౌస్లోకి వెళ్ళినప్పుడు నేను మాత్రమే గెలవాలి, నేనే గెలవాలి అని కొన్ని స్వార్థాలు, కొన్ని మైండ్ గేములు, కొన్ని కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. గేమ్ ఆడుతున్నప్పుడు నేనే గెలవాలి, పక్క నుండి ఓడిచ్చేసేయాలి, పక్క నుండి ఏదో విధంగా మొత్తు పెట్టినట్టు అంటారు కదా, మొత్తు పెట్టినట్టుగా ఏదైనా చేయాలి సంథింగ్. లైక్ మీకు ఎగ్జాంపుల్, సంజన గారు, తనూజ, రీతు, కొన్ని సందర్భాల్లో డిమాన్, పవన్ కళ్యాణ్, వాట్ ఎవర్, వాళ్ళు గెలవడానికి, వాళ్ళు కప్పుకొట్టడానికి మాత్రమే హౌస్లోకి వచ్చారు. ఈ బంధాలు రిలేషన్స్ కాదు. సో కానీ వాళ్ళతో అందరితో పోల్చుకుంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, అందరితో పోల్చుకుంటే సుమన్ అన్న ది బెస్ట్ కంటెస్టెంట్ ఇన్ హౌస్ సీజన్ 9లో. సో ఎందుకంటే ఎలాంటి స్వార్థం లేదు, పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషన్, ఎవరిని మాట తోలలేదు సంజన గారిలాగా. సో ఏ బంధాల్లో ఇరుక్కుపోలేదు తనూజ బార్నీ గారిలాగా. ఓకే, బాధ వచ్చినా, ఎమోషన్ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా కన్నింగ్లా ఏడవలేదు తనూజ, సంజన, రీతు వీళ్ళు ఏడుస్తారు కదా, అలా ఏడవలేదు. ఎక్కడ కూడా తన పొటెన్షియల్ కోల్పోలేదు, ఎక్కడ కూడా తన శక్తిని ఇదవ్వలేదు. గేమ్ గెలిస్తే అందరితో గెలిచారన్న ఫీల్లో ఉన్నాడు. తన గెలిస్తే టాస్క్లో, ఓడిపోతే నా వల్లే జరిగింది కదా అని పక్కకి వెళ్ళి సైలెంట్గా ఉంటాడు. సో కొన్ని విషయాల్లో అరవాల్సిన విషయాల్లో అరుస్తాడు ఎక్కువ. అసలు నేను హౌస్ మొత్తం మీద సుమన్ శెట్టి అనే విషయంలో ఎక్కడ కూడా ఏడవడం అసలు తక్కువ, కోప్పడడం అసలు తక్కువ. ఎప్పుడు నవ్వుతూనే, బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద ఎవరు ఫైన్గా ఎప్పుడు ఎంటైర్ నవ్వుతూ ఉంటాడు అంటే సుమన్ అన్నే ఉంటాడు. సో అదనమాట క్యారెక్టర్ ముఖ్యం ఇక్కడ. సో కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అన్నట్టు కప్ప ముఖ్యం కాదు, మనం మంచోళ్ళమా లేదా మనం ఆట ఎలా ఉన్నదన్నది ముఖ్యమే అని ఎప్పుడైతే కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు అన్నారో ది బెస్ట్ ఇచ్చాడు సుమన్ అన్న. సో అదేవిధంగా ఉన్నాడు క్యారెక్టర్ విషయంలో పరంగా కానీ, మంచి వ్యక్తిత్వం పరంగా కానీ సుమన్ అన్న అస్సలు నచ్చనాడు. బిగ్ బాస్ ఆడియన్స్లో సుమన్ అన్న నచ్చినాడు అంటే ఎవ్వరూ లేరు. ఇది ఇంకొకటి, నేను మనకు ఎలిమినేట్ అవుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఏవీలు తయారు చేస్తారు. సో బిగ్ బాస్ ఏవీ తయారు చేస్తాడు, ఏవి వేస్తాడు. సో సుమన్ అన్న ఏవి చూసినప్పుడు ది పర్ఫెక్ట్ ఏవి, ఇది కదా అస్సలని కట్ చేయడం అంటే సూపర్ కట్ చేశారు. మిగతా వాళ్ళు ఏవి కట్ చేసినప్పుడు కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కొన్ని డిఫాల్ట్స్ ఉంటాయి, కొన్ని ఇది కరెక్టా కాదని అనిపించేలా ఉంది. కానీ సుమన్ అన్న ఏవి మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జెన్యూన్ అనిపించింది, సూపర్ అనిపించింది. సుమన్ అన్న ఏవి మాత్రం అంత బాగా కట్ చేశారు. అంటే ఎంత మనసు ఉంటే ఆయన మీద ఆ విధంగా కట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. సో ఇది బిగ్ బాస్, ఇది సుమన్ అన్న. సో నువ్వు గెలిచావు, నువ్వు కప్పు కొట్టకపోయినా ఆడియన్స్ మనసుని గెలిచావు. ఇక్కడి నుంచి చూసుకో, 300 సినిమాలు కాదు, టప్ప ప్రాజెక్టులు వస్తాయి నీకు.
300 కాదు 500 వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవు అసలు 1 ఇయర్లో. సో నువ్వు ఫుల్ బిజీ అయిపోతావు. మేము కూడా మాతో కూడా బిజీ అవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్ సుమన్ అన్న. అండ్ రేపు అంటే లైక్ ఈరోజు ఎలిమినేట్ అయ్యేది నేను ఆల్రెడీ సుమన్ అన్న బర్నీ అన్న ఇచ్చారు, ఆ ఏవి క్రియేట్ చేశారు. ఎందుకంటే ఉంది ఇవాళ బర్నీ అన్న అవుట్, అందువల్ల ఆ ఏవి క్రియేట్ చేసి ఇద్దరిని కొంచెం పాలిష్ చేసినట్టుగా కొంచెం సంతోషపెట్టినట్టుగా ఆ ఏవి క్రియేట్ చేసి పెట్టారు. ఈరోజు బర్నీ అన్న అవుట్. సో ఇంకా ఉన్నది 5 మెంబర్సే, తనుజ, సంజన, డీమన్ పవన్, కళ్యాణ్ అండ్ ఇమానియల్. సో వీళ్ళు 5 టాప్ 5లో కంపల్సరీ ఉన్నారు. ఇంకా మనం నిన్న అనుకున్నాం, సో అదే టాప్ 5లో ఉన్నారు. సో ఈ టాప్ 5లో కప్పు కొట్టేది ఎవరు, కప్పు కొట్టేది ఎవరు, కప్పు ముఖ్యం బిగ్లు, కప్పు కొట్టేది ఎవరు అని మీకు అనిపిస్తే వాళ్ళ పేరు కామెంట్ చేయండి. సో ఇదనమాట ఫైనల్గా సుమన్ శెట్టి అన్న ప్రభంజనం చేస్తాడు సుమన్ శెట్టి అన్న. అసలు ఫైనల్గా సుమన్ శెట్టి అన్న నచ్చని ఆడియన్స్ లేడు బిగ్ బాస్ మొత్తం మీద. ఎందుకంటే ఎవరిని నొప్పించలేదు, ఎవరిని తిట్టలేదు, ఎవరిని కష్టపెట్టలేదు, ఎవరిని మాట అనలేదు, ఎవరి మీద సీరియస్ అవ్వలేదు. ఇప్పుడు అంటే ఆ నామినేషన్ టైంలో చెప్పాలి, నామినేషన్ టైంలో కూడా తనకి ఏం చెప్పాలో కూడా తెలియని అమాయకుడు అనమాట ఆయన. అంటే పాయింట్ చెప్పి నామినేట్ చేయాలి, సరైన పాయింట్లు కూడా ఉండవు పాపం. అలాంటి మనిషి హౌస్ మొత్తం మీద కూడా ఎవరిని కష్టపెట్టలేదు, ఆడియన్స్ విషయంలో కూడా ఎవరిని నొప్పించలేదు. వచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని నేను ఏ విధంగా బాధ పెట్టున్నా, ఏ విధంగా నాకు తెలియకుండా ఇబ్బంది పెట్టున్నా నన్ను క్షమించండి అని క్షమాపణలు కోరి మరీ బయటకు వచ్చాడు. సో అది గైస్. సో ఎనీవేస్ వెల్కమ్ టు సుమన్ శెట్టి అన్న, వెల్కమ్ హౌస్ నుంచి బయటకు వచ్చినందుకు. సుమన్ శెట్టి ప్రభంజనం.